హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ 2000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 200 సబ్స్క్రైబర్స్ వస్తే మనము 2000 సబ్స్క్రైబర్స్ మార్క్ అనేది బీట్ చేసేస్తాము. సో చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను అలానే లాస్ట్ వరకు చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో రేపటి అనాలిసిస్ అంటే మనకి రేపు ఏంటి, మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ఎలా ట్రేడ్ చేయాలి, ఏం చేయాలి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఒకసారి ఇవాళ ఏమేం ట్రేడ్స్ తీసుకున్నాం అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో మార్నింగ్ మనకి మార్కెట్ అనేది నెగిటివ్ ఓపెనింగ్ అనేది జరిగింది. నేను క్లియర్గా అప్డేట్ కూడా ఇచ్చాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఇచ్చాక మార్కెట్స్ కూడా ఇవాళ కూడా సపోర్ట్స్ దగ్గరే ఓపెన్ అవుతున్నాయి, జాగ్రత్త అని చెప్పి కాషన్ కూడా ఇచ్చాను. సో చూడండి, మనం అనుకున్న సపోర్ట్ నుంచే రివర్సల్ అనేది కూడా జరిగింది. సో ఆ రివర్సల్ ట్రేడ్లో మన ప్రీమియం గ్రూప్లో నేను ట్రేడ్స్ కూడా ఇచ్చాను. సిఈ ట్రేడ్ మనందరం ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసుకున్నాం. మీరు క్లియర్గా చూడొచ్చు, స్క్రీన్ షాట్తో సహా పిఎన్ఎల్తో సహా పోస్ట్ చేశాను. అండ్ అలానే నెక్స్ట్ మన గ్రూప్లో నిఫ్టీ అనేది కన్సల్టేషన్ ఫేస్లో ఉంది. ఇదర్ అప్ సైడ్ లెవెల్ కానీ డౌన్ సైడ్ లెవెల్ కానీ బ్రేక్ అయితేనే మనము ట్రేడ్ తీసుకుంటాము అన్నాను. మనకి అప్ సైడ్ దగ్గరికి వచ్చి రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది, బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకున్నాము. మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, టార్గెట్ అనేది కూడా హిట్ అయిపోయింది. మనం ఎగ్జిట్ అవ్వమని కూడా చెప్పాయి ఎవరైతే ట్రేడ్స్ తీసుకున్నారో. అండ్ ఇంకొకటి మెయిన్ చెప్పాల్సింది ఏంటి అంటే, మనకి విక్స్ అనేది ఇవాళ ఆల్మోస్ట్ 25% షూటప్ అయిపోయింది. సో మనకి ప్రీమియమ్స్ అనేది కూడా హెవీ కాస్ట్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను టుమారో సెన్సెక్స్ ఎక్స్పైరీ మనం ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు కూడా సెల్లింగ్ చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు కదా. సో అలానే మనం ఆప్షన్స్ కూడా సెల్ చేయడం అనేది జరిగింది. అది నేను ప్రీమియం గ్రూప్లో ఇచ్చాను. సో ఎవరైతే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో మన ప్రీమియమ్స్ అనేవి ప్రీమియమ్స్ పర్టికులర్గా చాలా కాస్ట్లో ఉన్నాయి. సో ఎవరైనా ట్రేడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ప్రీమియమ్స్ అనేవి హెవీగా ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్కి అదొక ఆపర్చునిటీ. సెల్ చేసుకున్న ప్రీమియం మొత్తం ఒక డికేని ఈట్ చేయడానికి అనమాట. సో ఎవరైనా బయ్యర్స్ ఉన్నారో చాలా జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ అనేది చేయాలి. సో లెట్స్ గో టు అనాలిసిస్. ఏమవుతుంది రేపు అనేది ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో ఇవాళ మన మార్కెట్స్ నిన్న వీడియో డిస్కస్ చేసుకున్నట్టు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతుంది. సపోర్ట్స్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం ముందుగా అనుకున్నాము. సేమ్ ఇవాళ సపోర్ట్ నుంచి సేమ్ నిన్నలా లాస్ట్ మండే రోజు ఎట్లా అయిందో అలానే ఇవాళ కూడా మన మార్కెట్లో మంచి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి అక్కడి నుంచి చిన్న బౌన్స్ అనేది కనిపించింది. సో రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు క్లియర్గా చూడండి, మన మార్కెట్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాయి అనుకున్నాం కదా. సో నేను సపోర్టే డ్రా చేస్తున్నాను. ఫస్ట్ సపోర్ట్ ఈ 24,000, ఈ 330-340 లెవెల్ మనకి సపోర్ట్ జోన్. దీని తర్వాత మళ్ళీ మనకి ఇంకెక్కడ ఉన్నాయి సార్ సపోర్ట్ జోన్స్ అంటే, మేజర్ సపోర్ట్ జోన్స్ మనకి క్లియర్గా ఇక్కడ ఉందన్నమాట. పర్ఫెక్ట్ 24,000 ఇక్కడ, ఈ 24,000 ఈ జోన్లో ఉన్నాయి మనకి. సో ఇలా మనకి కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ 24,050 దగ్గర మనకి సపోర్ట్ జోన్స్ అనేవి ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంది అంటే, ఫస్ట్ మనకి డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనము ఒక డౌన్ ట్రెండ్ గురించి డిస్కస్ చేసుకుందాము. తర్వాత ఒక అప్ ట్రెండ్ గురించి మనం ప్లాన్ చేసుకుందాం. నాకు ఇవాల్టిలో బ్రేక్ అయ్యింది అంటే వీ కెన్ గో ఫర్ షార్టింగ్ చేసి ఈజీ 24,100 వరకు మనము టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది పైన పెట్టుకోవచ్చు. మనం రీటెస్టింగ్ క్యాండిల్ పైన అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక స్వింగ్ హై అయినా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మరి అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎలా తీసుకోవాలి సార్ అంటే, అప్ సైడ్కి యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం తీసుకుంటాం. ఏ లెవెల్ సార్ అంటే, అప్ సైడ్కి నాకు ఈ 24,650 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ 650 లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూడొచ్చు. చూసి టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అంటే 750 ఇస్ మై ఫస్ట్ టార్గెట్ అనమాట.
750 దగ్గర నాకు ఫస్ట్ టార్గెట్ అనేది నేను పెట్టుకుంటాను. ఇంక ఇది బ్రేక్ అయ్యిందంటే వీ కెన్ గో ఫర్ 25,150 200 వరకు కూడా పెట్టేసుకోవచ్చు మనం. సో ఇవి నేను చూస్తున్న అప్ సైడ్ ట్రేడ్స్. అదే ఇంత ఈ రెసిస్టెన్స్ నుంచి రివర్స్ అయ్యి రిజెక్ట్ అయ్యి వెళ్ళి రివర్స్ అయ్యి రిజెక్ట్ అయ్యి ఫాలో అవుతున్నా కూడా నేను డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది కూడా నేను క్లియర్గా చూస్తున్నాను. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ యొక్క సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్స్, ఏ జోన్స్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోవాలి అనేది ఇవి. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో స్టిల్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ కోసం ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది. సో క్లియర్గా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అయితే కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉండిపోయింది, అంత గ్రేట్ మూమెంటం లేదు. సో ఇలా కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకు తెలిసిందే కదా. సేమ్ ఇవాళ నిఫ్టీ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంది. నాకు ఈ 59,000 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. టార్గెట్ వచ్చేసి నేను ఈ 59,400 వరకు పెట్టుకుంటా అప్ సైడ్కి. నెక్స్ట్ డౌన్ సైడ్కి లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే 58,000 ఇస్ మై డౌన్ సైడ్ టార్గెట్. సింపుల్ అంతే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. సో ఇది. సో ఈ రెసిస్టెన్స్ నుంచి రివర్స్ అయినా కూడా మనం ట్రేడ్ తీసుకున్నాం. డౌన్ సైడ్ నుంచి రివర్స్ అయినా, అప్ సైడ్ నుంచి రివర్స్ అయినా కూడా. సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్ సెన్సెక్స్. అందరూ సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసమే చూస్తారు. మనకి రేపు సెన్సెక్స్ ఒక ఎక్స్పైరీ కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలి మీరు రేపు సెన్సెక్స్లో. హెవీ ప్రీమియమ్స్ ఉన్నాయి, ఎస్ఎల్ హిట్టింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లర్స్ జాగ్రత్తగా ఉండాలి, ఆప్షన్ బయ్యర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ సెన్సెక్స్ కూడా ఓపెనింగ్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయ్యి చిన్నగా పైకి వెళ్ళి అలానే అక్కడే క్లోజ్ అయిపోయింది చూడండి. ఇక్కడ నుంచి మనకి రిజెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో మరి రేపు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి అంటే క్లియర్గా మనకి అనుకుంటాం కదా, మనకి నిఫ్టీ సెన్సెక్స్ ఒకలానే మూవ్ అవుతాయి అని చెప్పి. సెన్సెక్స్ లో బ్రేక్ అయిందంటే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. క్లియర్గా 78,000 అనేది మనం టార్గెట్ కింద పెట్టుకుంటాం. మరి అప్ సైడ్కి వచ్చేసి ఎలా ప్లాన్ చేసుకుంటాము అంటే ఈ లెవెల్ బ్రేక్ అయిపోవాలి. నాకు ఈ 59,000 ఈ 600 ఉంది సార్, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని నా టార్గెట్ వచ్చేసి ఫస్ట్ ఈ 80,000 ఈ లెవెల్ వరకు పెట్టుకుంటా, 400 300 వరకు పెట్టుకుంటా. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే మనం 81,300 వరకు పెట్టుకోవచ్చు. సో ఇవి నేను చూస్తాను మేజర్ సెన్సెక్స్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రివర్సల్ ట్రేడ్ జోన్స్ కూడా. సో ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఓటీఎంస్లో అస్సలు ట్రేడ్ చేయకండి. ఓటీఎంసే చాలా కాస్ట్ ఉన్నాయి ప్రీమియమ్స్ అనేది. ఇంకా ఐటీఎంస్ ఎంత ఉంటాయి చూసుకోండి, అంత కాస్ట్ ఉన్నాయి, నేను ఓటీఎంసే చేస్తాను అసలు ఓటీఎంస్ కూడా వెళ్ళలేదు. ఐటీఎంస్లోనే చేయండి, అది ఎంత కాస్ట్ ఉన్నా మీ క్యాపిటల్ సరిపోవట్లేదా క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాను నేను. సో ఇవి నేను చూస్తున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో స్టిల్ ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని మీ ఒపీనియన్ని కమెంట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ట్రేడింగ్ చేసే ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2000 మార్క్ అనేది మనము కంప్లీట్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ గైస్.